హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూడబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. మా హృదయాన్ని తెరవండి, సిద్ధపరచండి. మీ వాక్యం ద్వారా మాకు అవసరమైన మాటలను అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన మాటలు మనకెంతో ఆశీర్వాదకరమైనవి. ఆయన మాటలు మనలను బ్రతికించేవి. ఆయన మాటలు మనలను బలపరిచేవి. ఆయన మాటలు మనలను స్వస్థపరిచేవి. కాబట్టి అటువంటి మాటల్ని మనం వినడం చాలా శ్రేయస్కరం. మరి సమయంలో దేవుని మాటల్ని విందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు గమనించారా? దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్న మాటలు, ఆయన ప్రజలతో తెలియపరుస్తున్న మాటలు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని. ఈ రెండు విషయాలు, మీరు నాకు మొరపెట్టినట్లయితే, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చినట్లయితే. గమనించండి, దేవుని ప్రజలకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రార్థన. దేవునితో మనిషి సంభాషించటానికి, దేవునితో మనిషి సత్సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో మనిషి సహవాసం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి సాధనం ఏంటి అంటే ప్రార్థన. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు దేవుని దగ్గరికి రావాలి, మొరపెడుతూ దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి రావాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మీద ఆధారపడి రావాలి, దేవుని మీద ఆశ పెట్టుకొని రావాలి, దేవుని పట్ల విశ్వాసంతో రావాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్నో శోధనలతో బాధపడుతున్నారు, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారు. అయితే ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అయినప్పటికి కూడా ప్రతిఫలం లేక, ప్రయోజనం లేక ఎంతో ప్రయాసపడుతూ జీవిస్తున్నారు. అయితే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మన ప్రతి పరిస్థితికి కూడా సరిపోయిన దేవుడు ఉన్నాడు. మన ప్రతి సమస్యను తీర్చటానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. మనం ఎదుర్కొనే ప్రతి శోధన నుండి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. మనలను మేలులతో తృప్తిపరచగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మని చెప్పనని ఆయన పిలుస్తున్నాడు. మొరపెడుతూ ప్రార్థన చేస్తూ రమ్మని చెప్పనని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన దగ్గరికి రావడం ఒకటి, అలాగే ఆయనకు ప్రార్థన చేయడం ఒకటి. దేవుని దగ్గరికి
రావడం, ఆయనకి ప్రార్థన చేయడం. దేవుని వాక్యంలో 145వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని చెప్పిన వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, దేవుని దగ్గరికి రావడం ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి వచ్చిన వారు దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. దేవుని మీద ఆధారపడి అడగాలి. దేవుని మాట మీద ఆశ పెట్టుకొని అడగాలి. కాబట్టి తనకు మొరపెట్టు వారికి అందరికీ అని చెప్పన్నప్పుడు, ఎంతమంది అయితే ఆయనకు మొరపెడుతున్నారో, లేదా ఎంతమంది అయితే ఆయన ప్రార్థన చేస్తున్నారు, పైపైన ప్రార్థన చేయడం వేరు, నిజముగా ప్రార్థన చేయడం వేరు. దేవునికి తెలుసు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థనలో దేవుని పట్ల విశ్వాసము ఉందా? దేవునికి తెలుసు. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన జాగ్రత్తగా వెతికేవారికి ఆయన ఫలము దయచేస్తాడని చెప్పేసి నమ్మవలను కదా అని చెప్పినని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు పిలుస్తున్నాడు, తన ప్రజల్ని పిలుస్తున్నాడు. ఎటువంటి బంధకాల్లో మనమున్నా, ఎటువంటి శోధనలో మనమున్నా, ఎటువంటి సమస్యల్లో మనమున్నా, ఎటువంటి ఇబ్బందుల్లో మనమున్నా, మన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందు గురించి? మనలను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మనలను రక్షించే దేవుడుగా ఉన్నాడు, మనలను విడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావడం చాలా ప్రాముఖ్యం. వచ్చిన మనము ఆసక్తితో యథార్థంగా ఆయనకి మొరపెట్టడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడే తెలియపరుస్తున్నాడు, మీరు గనక నాకు మొరపెట్టినట్లయితే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుణ్ణి వెతకాలంట. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతకాలంట. దేవుని దగ్గరికి రావాలి, దేవునికి యథార్థంగా నిజముగా ప్రార్థన చేయాలి, అలాగే ఆయన్ని వెదికేవారుగా ఉండాలి. అంటే ఆయన కార్యము కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన దగ్గరకు రమ్మని చెప్పనని మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నామేమో, దారి తప్పిపోయామేమో, రాంగ్ డైరెక్షన్లో ఉన్నామేమో, తద్వారా నెమ్మదిని కోల్పోయామేమో, సమాధానాన్ని కోల్పోయామేమో, సంతోషాన్ని కోల్పోయామేమో. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మని చెప్పని పిలుస్తున్నాడు, ఆయనకి ప్రార్థన చేయమని చెప్పని పిలుస్తున్నాడు, పూర్ణ మనసుతో ఆయన్ని వెతకమని చెప్పినని పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను నేను కనుపరుచుకొందును అని చెప్పి చెబుతున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పనని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీరు చెడ్డవారు ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంత నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మేలైన వాటిని ఇచ్చే దేవుడు, మేలు చేయడంలో ఆనందించే దేవుడు, మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో వెదకాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, చాలామంది హృదయాలు డివైడ్ అయిపోయినాయి. ఒక పక్క దేవుడు అంటున్నారు, మరో పక్క లోకం అంటున్నారు. ఒక పక్క దేవుని సన్నిధి అని చెప్పి అంటున్నారు, మరో పక్క
మరి లోకపు విధానాలు అని చెప్పంటున్నారు. ఒక పక్క దేవుని పరిచర్య అని చెప్పంటున్నారు, మరో పక్క మరి అపవిత్రమైన మార్గాల్లో నడుస్తున్నారు. ప్రియ సహోదరి, రెండు మార్గాల్లో మనం ఉండటానికి వీల్లేదు. మన హృదయము విభజించబడటానికి వీల్లేదు. మన హృదయము దేవుని మీద నుండి తొలగిపోవడానికి వీల్లేదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించమని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పూర్ణ హృదయంతో, విత్ ఆల్ అవర్ హార్ట్, మన హృదయం అంతటితో కూడా మనము దేవుణ్ణి ప్రేమించాలి. మన పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి వెదకాలి. మన పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి వెంబడించాలి. ఈరోజు చాలామంది మరి విభజించబడిన హృదయంతో నులివెచ్చని ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటున్నారు. శరీర సంబంధమైన జీవితం కలిగి ఉంటున్నారు. తద్వారా దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందుకోలేని వారుగా ఉంటున్నారు. ముఖ్యంగా వారున్న బంధకాల నుంచి విడుదల పొందుకోలేని వారుగా ఉంటున్నారు. చెబుతూ ఉంటారు, అంటూ ఉంటారు, అప్పులు తొలగిపోవట్లేదు, అవస్థతలు తీరట్లేదు, రోగాలు తగ్గట్లేదు, లేకపోతే ఇంకేదో జరగట్లేదు అని చెప్పినని రకరకాలుగా బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కానీ చేయాల్సింది చేయరు. ఏం చేయాలి? మన హృదయం అంతటినీ కూడా దేవుని తట్టు త్రిప్పాలి. మన హృదయం అంతటితో కూడా దేవునిని వెదకాలి. హృదయం అంతటితో కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియ సహోదరి, ఈరోజు ఆ విధంగా మనం దేవుని దగ్గరికి వస్తున్నామా? లేకపోతే విభజించబడిన హృదయంతో, విభజించబడిన ఆలోచనలతో, విభజించబడిన నడవడికతో మనం జీవిస్తూ ఉన్నామా? ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవాలి. దేవుడు కావాలి అంటే లోకాన్ని వదులుకోవాలి, పాపాన్ని వదులుకోవాలి, అపవిత్రతను వదులుకోవాలి, వ్యర్థత్వాన్ని వదులుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి, మేలైనది ఏంటో మనం ఆలోచించాలి. దేవుణ్ణి కలిగి ఉండడం మనకు మేలు, దేవునితో సహవాసం మనకు మేలు, దేవుని సహాయం మనకు మేలు. అది మనకు అందాలి అని చెప్పనంటే, దేవుని సహాయం మనకు అందాలి అని చెప్పనంటే, మనం తప్పనిసరిగా మన హృదయం అంతటితోటి దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని వెంబడించేవారుగా, దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి, ఈరోజు మన హృదయాన్ని డైవర్ట్ చేస్తుంది ఏంటి? ఈరోజు మన హృదయాన్ని డివైడ్ చేస్తుంది ఏంటి? ఈరోజు మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆపేస్తుంది ఏంటి? ప్రియ సహోదరి, దేవుని వాక్యంలో సంసోను అనే వ్యక్తి ఉన్నాడు. ఎంతో మంచి పిలుపు కలిగిన వాడు, ఎంతో ఉన్నతమైన ప్రణాళిక అతని పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. మంచి దేవుని భయం కలిగిన తల్లిదండ్రులు కూడా అతడు కలిగి ఉన్నాడు. అయితే వీటన్నిటి మధ్యలో సంసోను శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. అతని హృదయము సంపూర్ణంగా దేవుని మీద లేదు, కానీ లోకం మీద, శరీర సంబంధమైన ఆలోచనల మీద, శరీర సంబంధమైన సుఖాల మీద అతని మనసు ఉంది. తద్వారా ఏం జరిగింది? తన జీవితంలో రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అడుగడుగున అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రకారంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడో, ఎప్పటికప్పుడు శోధనలో పడిపోతూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు వేదనలో చిక్కుంటూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు భయంకరమైన దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఇది దేవుడు ఏమాత్రం కూడా మెచ్చేది కాదు. గొప్ప దేవుడు మనం కలిగి ఉండి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించలేకపోతే, ఆ గొప్ప దేవుని వలన మనం మేలు పొందుకోలేకపోతే, ఆ గొప్ప దేవుని వల్ల మనం సంతోషించలేకపోతే దేవునికి సంతోషం ఉండదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు నోటితో మాత్రం చెబుతున్నారు, మా దేవుడు గొప్ప దేవుడు అండి, మా దేవుడు అద్భుతాలు చేసేవాడండి, మా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడండి అని చెబుతున్నారు. కానీ జీవితంలో శరీరం మీద జయం లేదు,
లోకం మీద జయము లేదు, పాపం మీద జయము లేదు. తద్వారా అనేకమైన లోక సంబంధమైన వాటికి చిక్కుబడిపోయి బానిసల్లాగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి, సంసోను అటువంటి వారికి ఒక మంచి మాదిరి. ఎంతో మంచి ఆలోచనలు దేవుడు సంసోను పట్ల కలిగి ఉన్నప్పుడు కూడా సంసోను ఆలోచనలు వేరు, సంసోను మనసు వేరు, సంసోను హృదయం వేరు. ప్రియ సహోదరి, తద్వారా ఎంతో తీవ్రమైన దుఃఖాన్ని, ఎంతో తీవ్రమైన నష్టాన్ని, కష్టాన్ని అతను ఎదుర్కొన్నాడు. చివరికి అందరి ఎదుట నవ్వులు పాలయ్యాడు. తన కళ్ళను పోగొట్టుకున్నాడు, తన శక్తిని పోగొట్టుకున్నాడు, అన్నిటికి మించి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను తప్పితే మీకు ఎవరు సహాయం చేయలేరు, నాకు ప్రార్థన చేయండి, మీ పూర్ణ హృదయంతో నన్ను వెతకండి. ఎందుకంటే ఇంతకుముందు మీ పూర్ణ హృదయంతో నన్ను వెతకలేదు. మీ హృదయం విభజించబడింది, మీ హృదయం నా మీద నుండి తొలగిపోయింది, మీ హృదయం వ్యర్థమైన వాటి మీద ఉంది, మీ హృదయం లోక సంబంధమైన వాటి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ హృదయం అంతటితోటి దేవుణ్ణి వెతకాలి. ప్రియ సహోదరి, రోజు మన హృదయం అంతటితో దేవుణ్ణి వెతకాలి అని చెప్పనంటే, మనం ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఏ విషయాల్లో దేవునికి దూరం అయ్యామో, ఎక్కడ మనం దేవుని దుఃఖపరిచామో వాటన్నిటిని కూడా మనం దేవుని ఎదుట ఒప్పుకోనేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి, నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. దేవునిని హృదయమంతటితోటి సేవించటానికి, ప్రేమించటానికి సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి, మరోపక్క దేవుని వాక్యంలో దావీదుని గురించి కూడా రాయబడి ఉంది. దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, హీఈస్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడు అని చెప్పనంటే, హృదయమంతటితో దేవుణ్ణి ప్రేమించినవాడు, హృదయమంతటితో కూడా దేవుణ్ణి సేవించినవాడు, హృదయమంతటితో కూడా దేవునిని వెంబడించినవాడు. కాబట్టే ఒక సామాన్యమైన స్థితిలో దావీదు ఉన్నప్పటికీ, ఆ సామాన్యమైన స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు దావీదును కూర్చోబెట్టాడు. తన సొంత వారు తృణీకరించినప్పటికి కూడా దేవుడు దావీదుని అందరి ఎదుట ఘనపరిచాడు. ప్రియ సహోదరి, తన సొంత మామ నుండి దావీదుకు శోధన, శత్రువుల నుండి దావీదుకు శోధన, రకరకాల మార్గాల్లో దావీదుకి శోధన. అయితే వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. కారణము, దావీదు హృదయమంతటితో దేవుని వెతికేవాడుగా ఉన్నాడు, హృదయమంతటితో దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, హృదయమంతటితో కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు, దేవుని ఘనపరిచే మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే దేవుడు దావీదుని అందరి ఎదుట ఘనపరిచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీ హృదయమంతటితో దేవుణ్ణి ప్రేమించగలవా? నీ హృదయమంతటితో దేవుణ్ణి సేవించగలవా? నీ హృదయమంతటితో దేవుణ్ణి వెతకగలవా? దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ హృదయమంతటితో కనుక నువ్వు దేవుణ్ణి వెతికితే నన్ను నేను కనపరుచుకుంటాను అని చెప్పనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మహా గొప్ప దేవుడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము మన జీవితాలని పరీక్షించుకోవాలి. మనకు సమస్యలు ఉన్నమాట వాస్తవమే, శోధనలు ఉన్నమాట వాస్తవమే, ఎన్నో కఠినమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. అయితే వీటన్నిటి మధ్యలో కూడా దేవునికి మనకున్న సంబంధం ఏంటి? దేవునికి మనకు ఎలాంటి సహవాసం ఉంది? దేవునిని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాము, ఏ విధంగా మనం సేవిస్తున్నాము అనే ప్రశ్న వేసుకొని మన హృదయమంతటితో కూడా మనము దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను నేను కనపరుచుకొందును, నేను మీకు జవాబిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను.
కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని వైపు చూద్దాం, దేవుని మాటలు విందాం, దేవునికి సంపూర్ణంగా లోబడదాం. తద్వారా దేవుని గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా మిమ్మల్ని వెతకాలో, ఏ విధంగా మిమ్మల్ని నాయన సేవించాలో మాకు తెలియపరిచారు. వెత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ప్రభు మీ వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యము ద్వారా మీ బిడ్డల్ని దర్శించండి. హృదయం అంతటితో మిమ్మల్ని వెతికేవారుగా చేయండి, ప్రార్థించేవారుగా చేయండి, మొరపెట్టేవారుగా చేయండి. వారికి ఉన్న శ్రమల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి మీరే విడిపించమని, రక్షించమని, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి మనలను దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వీక్షించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీకు కనుక ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా కాల్ చేయండి. మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుడు మీ పట్ల తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.